కడుపులో అక్కసు పెట్టుకున్న మేడిపల్లి సత్యం మేడిపండు సత్యం అంటూ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు. కేటీఆర్ హరీష్ రావు గురించి 4 మాటలు మాట్లాడినంత మాత్రాన పెద్దోడివి అయిపోతావా అంటూ విమర్శించారు. రేవంత్ రెడ్డితో కలిసి రాష్ట్రానికి చేస్తున్న నయవంచనలో కాంగ్రెస్ నేతలు అందరూ భాగస్వామ్యులేనని ఆయన ఆరోపించారు. 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేయలేని చేతగాని ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పేదలకు సేవ చేయలేని దిక్కుమాలిన పార్టీలో ఉన్నందుకు సత్యం సిగ్గుపడాలన్నారు. 12,000 ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవటానికి సిగ్గులేదా అని రవిశంకర్ ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఇప్పుడు అశాంతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. కేటీఆర్, హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నేతల గురించి చులకనగా మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త అని సుంకె రవిశంకర్ వార్నింగ్ ఇచ్చారు. అవగాహన రాహిత్యంతో, అజ్ఞానంతో, మితిమీరినటువంటి అహంకారంతో మరి సత్యం గారు మాట్లాడడం జరిగింది. ఇవాళ మేడిపండు చూడు మేలిమై ఉండు, పొట్టవిప్పి చూడు పురుగులుండు అన్నట్టు ఇవాళ సత్యం మాటలు ఇవాళ ప్రజలకు స్ఫురణ కొలుపుతున్నాయి. ఇదే సందర్భంలో మరి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఒక హరీష్ రావు గారు, ఒక కేటీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అద్భుతమైన తెలంగాణ తేవడంలో, మరి తెలంగాణ రాష్ట్రం తేవడంలో గొప్ప పాత్ర పోషించినటువంటి ఒక మహానాయకుల గురించి మరి ఇవాళ సత్యం మాట్లాడడం, ఒక చులకన చేసి మాట్లాడడం అనేది ఇవాళ సత్యం ఆయన అహంకారానికి మరి నిదర్శనంగా నేను భావిస్తా ఉన్నా. ఇదే సందర్భంలో పెద్దల గురించి మాట్లాడితే నేను కూడా పెద్దలలో కలిసిపోతా అనేటువంటిది అనుకోని ఇవాళ వాళ్ళ గోటికి సమానమైనంత వ్యక్తి కూడా కాదు. ఇవాళ అబద్ధాలు చెప్పి తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది మరి 3 సార్లు ఓడిపోయినాం, 4 సార్లు ఓడిపోయినాం, ఒక్కసారి గెలిపించండి, మరి ఈసారి గెలవకపోతే మేము చచ్చిపోతాం అని కాళ్ళు మొక్కి ఏడిసి గెలిచిన వాళ్ళు కూడా కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి, హరీష్ రావు గురించి మాట్లాడే స్థాయేనా? నీ స్థాయి ఎంత? నీ శక్తి ఎంత? నువ్వు ఇలా ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమయ్యేటువంటి స్థాయిలో నువ్వు ఉన్నవా? ఇలా ఈ కాన్స్టిట్యున్సీలో నువ్వు ఎట్లా గెలిచినావో ఒకసారి గుర్తు చేసుకో. సత్యం గారు, ఎమ్మెల్యే గారు, ఒకసారి పెద్దల గురించి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు అనేది ఒకసారి ఆలోచించుకొని, వెనుకకు ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి హెచ్చరిస్తూ, మరి ఇదే సందర్భంలో ఇదే మీ రేవంత్ రెడ్డి గురించి ఓ చక్కని పూస లెక్క, ఆయన చాలా ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడం లెక్క, రైతు బంధు, రైతు భరోసా ఇచ్చిన, దేశంలో ఎవ్వరు లేనటువంటి విధంగా రైతు భరోసా ఇచ్చిన, దేశానికి రోల్ మోడల్ అని చెప్తున్నటువంటి అసత్యం ఇవాళ రైతు భరోసా ఈ రాష్ట్రంలో ఒక్కరికి కూడా ఇవ్వలేదని నేను అంటా ఉన్నా. ఈ రాష్ట్రంలో మీరు చెప్పిన 15,000 ఎకరానికి 15,000 ఇచ్చేటువంటి ఏదైతే రైతు భరోసా ఉందో ఒక్కరికి కూడా ఇవ్వలేదు.